హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే ఆస్ట్రాలజర్ సీతారామరాజు గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడి కొన్ని ముఖ్యమైన ధర్మ సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. ఓం నమ శివాయ. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. సర్వే జనా సుఖినో భవంతు. గురువు గారు, వాస్తవానికి కోయ దొరలకి అసలు దయ్యాన్ని వదిలించే శక్తి ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా ఉందమ్మా. ఓకే. కోయదొరలంటే తాతల తండ్రుల కాడి నుంచి పురాతనమైన శాస్త్ర బంధాల కాడి నుంచి కొంతమందిలో ఉండవలసిన ఎలాంటి గాలి గాని, బాణావతి గాని, శుద్ర పూజలు గాని, మంత్రంతో చేసే ఎవరికైనా ఏ ఇబ్బందులు ఉన్నా గాని చెట్టు ద్వారాగా, మంత్రం ద్వారాగా, తాంత్రిక బంధన ద్వారాగా వాళ్ళకు ఉండవలసిన గాలి సమస్యలు ఎలాంటి ఉన్నా గాని వాళ్ళ ఒంట్లో ఉన్న ప్రతి ఒక్క సమస్యని మీద అమ్మవారు వీరకాళి మాత పూజ బంధన వల్ల వాళ్ళల్లో ఉండవలసిన ప్రతి ఒక్క దయ్యములో కామిని, మోహిని, పిశాచి, గాలి, ధూళి ఇలాంటి భయభ్రాంతులకు ఇబ్బంది పడే ప్రతి ఒక్క మనిషికి కోయ దొరల ద్వారాగా వాళ్ళలో ఉండవలసిన ప్రతి ఒక్క సమస్యని సమూలంగా ఏళ్లతో సహా తీసేసి వాళ్ళ ఆరోగ్య సమస్యలలో ఇబ్బంది పడే వారు ఎవరైనా సరే వాళ్ళలో ఉండవలసిన ఇబ్బందులతో, గాలితోని గాని, దయ్యముతో గాని, ధూళితో గాని, మనిషి శాతపడే సమస్యతో బాధపడే వారే గాని ప్రతి ఒక్క ఇబ్బందికి మా దగ్గర ఖచ్చితంగా చెట్ల క్రియలతో గాని, మంత్రబంధనలతో గాని చెడు ప్రభావాలు అనేది లేకోకుండా ఖచ్చితంగా తీసేస్తామమ్మా. చెట్ల క్రియతో అంటే ఎలా గురుగారు? చెట్టు మూలికలలో సభాకట్టు, భూతకట్టు, చక్రకట్టు, బీజాక్షరి కట్టు, సర్వవశీకరణ, దిగ్బంధన చెట్లు కొన్ని వీటి ద్వారాగా ఈ గాలి, ధూళి, దయ్యం ఏది ఉన్నా గానీ ఖచ్చితంగా సమూలంగా బయటకు వచ్చేస్తాం. అంటే గురుగారు, గాలి వేరు దయ్యం వేరా గురుగారు? గాలి దయ్యము రెండు ఒకటి. పిశాచి వేరు, కామిని పిశాచి వేరు. రాక్షస స్థానంలో కొన్ని దైవ స్థానాలు ఉంటాయి, పొలిమేర దేవతలు ఉంటాయి, ఎర్రమారి అమ్మ తల్లి అనే పూజలు కొన్ని ఉంటాయి. వాటికి సంబంధించిన కొన్ని గ్రహస్థితులు కూడా మనసుల్ని ఆవయింపజేసి కొన్ని ఇబ్బందులు పెట్టేవి కూడా చాలా వరకు ఉంటాయి. అవి ఎటువంటి ఇబ్బందులు? ఎటువంటి ఇబ్బందులు అంటే తల్లి, మనసుల్ని నిద్రపోనియవు, అన్నం తిని పడుకున్నా కొన్ని రకాల ఇబ్బంది పెడుతూ ఉంటాయి, ఆరోగ్య రీత్యా ఇబ్బంది చేస్తూ ఉంటాయి, మనసుల్ని కొన్ని రకాలుగా సమస్యతో బాధపడుతూ ఉంటారు. వారికి ఉండవలసిన ఇబ్బందులే కొన్ని రకాలుగా మనిషిని ఇబ్బందికరంగా చేస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. ఈ ప్రాసెస్ అంతా ఆ దయ్యాన్ని వదిలించడానికి అసలు ఎంత కాలం పడుతుంది గురుగారు? దయ్యాలు వదిలించడానికి కాలాలు పట్టవమ్మా. 2-3 రోజులలోనే వాళ్ళల్లో ఉండవలసిన గాలిని మనం బయటకు తీసేస్తాం. ఓకే. సంవత్సరాలు పట్టదు, నెలలు పట్టదు, వారాలు పట్టదు. వాటికి సంబంధించింది దేనికోసం ఆశపడుతుంది, ఏమి భుజించాలనుకుంటుంది, వాటి మీద ఉండవలసిన ఆశని మనం ఏదనేది తెలుసుకుంటే వాటిలో ఉండవలసిన ప్రతి ఒక్క సమస్యని మనం సమూలంగా వాటిని ఖచ్చితంగా ఇబ్బంది లేకుండా తీసేయచ్చు. ఆ దయ్యాన్ని వదిలించడానికి ప్రత్యేక దినం అంటూ ఏమైనా ఉంటుందా? దినాలు అనేది ఏముండవమ్మా. వాటికి సంబంధించింది ఎవరికైనా కానీ ఒక సిస్టమ్ ఉంటది. అవి కొన్ని ఆశిస్తూ ఉంటాయి, కొన్ని భోజన రకంగా, కొన్ని వస్తువు రకంగా, కొన్ని ఏరియా విధంగా కోరుకుంటూ ఉంటాయి అన్నమాట. వాటికి సంబంధించిన కోరిక ఏంటిదా అనేది మనం తెలుసుకొని వాటికి సంబంధించిన భక్తుని వాటికి ఏర్పాటు చేస్తే అవి సమూలంగా ఆ మనిషి నుంచి ఆశను వదిలేసి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. ఓకే. అంటే ముఖ్యంగా మనం జాగ్రత్త పడాల్సినవి ఏంటి గురువు గారు? ఈ దయ్యాలు అవి రాకుండా మనం ఈ గాలి, ధూళి అనేది మనిషికి అనుసరించుకోకుండా ప్రతి ఒక్కరి విషయంలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకి ఎక్కడన్నా దడుపు జరిగినా, మనిషి అదురుకున్నా, ఇబ్బందికరంగా ఏదైనా అనిపించినా, మనిషి మీదకి ఏదైనా ఆవహిస్తుందని తెలిసినా వెంటనే మనకు కావాల్సింది దైవ కార్యం. దైవ కార్యాన్ని మనం ఖచ్చితంగా ఉదయం లేగానే మన పూజ కార్యక్రమం మనం ఎప్పుడు చేసుకునే వాళ్ళం సడన్ గా ఆఫ్ అయిపోయింది అనుకో, ఆ మనుషులు ఆవహించిందన్నమాట. ఆవహించే ముందు కొన్ని ఇబ్బందులు చూపిస్తూ ఉంటాయి. వాటికి సంబంధించిన దాన్ని ముందే మనం పసిగట్టుకొని దైవ కార్యాన్ని మనం ఒక 11 వారాలు దైవ చుట్టూ, గుళ్ళు చుట్టూ, పూజ చుట్టూ తిరిగితే అవి ఆవహించుకోకుండా, బలపడకోకుండా వాటికి నిరాశగా చెంది కొన్ని దూరం అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కొన్ని బలమైనవి కొంత మంత్రం ద్వారాగా మనిషి మీదకి పంపించారు, వాటిని కొన్ని రకాలుగా ఆవహింపేటట్టుగా చేశారు. ఏరియా వాళ్ళు కొంత మంత్రం నుంచి వాళ్ళ మీదకి ప్రయోగించారంటే వాళ్ళు కొద్దిగా అవస్థ పడుతూ ఉంటారు. వాళ్ళ ఆ అవస్థకి ఏంటంటే ఖచ్చితంగా ఉండవలసిన దాన్ని మనం బయటికి తీసేయాలి.
అది బయటికి తీసేసినప్పుడే అతని ఒంట్లో ఉండవలసిన ఆ శక్తి బయటికి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయే విధంగా మనం ఖచ్చితంగా దాన్ని కట్టడి చేయాలి. దాన్ని వశం ద్వారాగునో, బంధన ద్వారాగునో, భూత బంధన ద్వారాగునో, వీరకాళీమాత మంత్రంతోనో, లేకపోతే బేతాళ మంత్రంతోనో వాటిని అరికట్టేసి కొన్ని రకాలుగా చక్రములు పెట్టేట్టుకైతే ఖచ్చితంగా ఈ సమూలంగా ఆ మనిషిని ఆవయింపబడుకోకుండా, ఇబ్బంది చేయకోకుండా దూరం అయిపోతాయి. అంటే గురుగారు ఇప్పుడు దయ్యాలు అనగానే మనం అమావాస్య రోజు ఎక్కువగా భయపడుతూ ఉంటాం కాబట్టి, సో అసలు అమావాస్యకి దయ్యాలకి ఏంటి సంబంధం? వాస్తవానికైతేనమ్మా ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి బలం ఉంటుంది. ఓకే. కొన్ని గడియలలో కొన్ని అమృత గడియలు ఉంటాయి, కొన్ని విష గడియలు ఉంటాయి. కొన్ని అమావాస్య గడియలు అంటే అది దైవానికి, కొన్ని దుష్ట శక్తులకి, కొంత మంత్రానికి అనుకూలమైన రోజులు. ఆ అనుకూలమైన రోజులలో కొంతమంది మనుషుల మీద ఆవహించినప్పుడు వాళ్ళు కొంత తిప్పి పాడేసుకోవటం కానీ, మనుషులు అమావాస్య రోజు కొన్ని రకాలుగా కట్టడి చేసుకొని వాళ్ళ మీద ఉన్న దరిద్ర పెద్ద మూర కర్మల్ని 3 బాట్ల కాడ పారేస్తూ ఉంటారు. ఆ టైంలో కొంతమంది తిరగటం వల్ల, కొన్ని జాతక చక్రాలలో కొన్ని వీక్ ఉండటం వల్ల, మనుషులలో దడుపు ఆవహించే వాళ్ళు కొంత ఉండటం వల్ల వాళ్ళు తిరిగే విధానాన్ని బట్టి వాళ్ళకి ఖచ్చితంగా సంభవిస్తాయి. అప్పుడు వాళ్ళు దానికి సమస్యగా గురైపోయి వాళ్ళు ఇబ్బందుల పాలవుతూ ఉంటారన్నమాట. ఓం నమ శివాయ, భేతాళాయ నమో నమః. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.